హాయ్ గైస్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు కార్బోరేటర్ గురించి అయితే చెప్పబోతున్నాం. అసలు కార్బోరేటర్ ఏంటి, అసలు కార్బోరేటర్ దేనికి పనికి వస్తుంది అనే దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటంటే కార్బోరేట్ పార్ట్స్ గురించి చెప్పబోతున్నాం. అదేవిధంగా కార్బోరేట్ ఎట్లా పనిచేస్తుంది అనే దాని గురించి చెప్పబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము కార్బోరేటర్ దేనికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. కార్బోరేటర్ అంటే ఒక ఇంజన్ కి ఒక హార్ట్ రూపంలో ఉంటుంది అనమాట. ఒక మనిషికి ఎట్లా హార్టో ఇంజన్ కూడా కార్బోరేటర్ కి అలా పనిచేస్తుంది అనమాట. అంటే మనకు ఇంజన్ మైలేజ్ రావాలనుకునేప్పుడు కంపల్సరీగా ఈ కార్బోరేటర్ మాత్రం కంపల్సరీగా అవసరం అనమాట. ఇంజన్ ఎక్కువ మైలేజ్ ఇవ్వాలి అనే దానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువ మైలేజ్ ఇచ్చేది మాత్రం కార్బోరేటర్ ఉంటుంది. ఎంత ఫ్యూయల్ పంపించాలి అనే ఇంజన్ లోపలికి ఎంత ఫ్యూయల్ పంపించాలి, ఎంత ఫ్యూయల్ పంపిస్తే మనకు ఇంజన్ మైలేజ్ ఇస్తుంది అనే దాని గురించి ఈ కార్బోరేటర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం పార్ట్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ఇప్పుడు కార్బోరేటెడ్ పార్ట్స్ అంటే ఏంటంటే ఫ్లాట్ చాంబర్. ఫస్ట్ ఫ్లాట్ చాంబర్ ఉంటుంది, తర్వాత థ్రోటల్ వాల్యూ అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చి చోక్ వాల్యూ ఉంటుంది, తర్వాత వెంచూరీ అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చి మిడిల్ వాల్, తర్వాత జెట్టు. ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 6 పార్ట్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. ఒక్కొక్క పార్ట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లాట్ చాంబర్ అంటే ఏంటి అంటే మెయింటెనెన్స్ ఏ స్టడీ ఫ్యూయల్ లెవెల్. అంటే మెయింటెనెన్స్ స్టడీ ఫ్యూయల్ లెవెల్ అంటే ఈ మెయింటెనెన్స్ చేస్తాను అనమాట. అంటే ఎట్లా ఫ్యూయల్ అనేది ఎంత పంపించాలి అనే దాని గురించి ఈ ఫ్లాట్ చాంబర్ అనేది ఒక యూజ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ అంటే థ్రోటల్ వాల్యూ. అంటే థ్రోటల్ వాల్యూ అంటే ఏంటంటే రెగ్యులేటర్ ద ఎయిర్ ఫ్లో మిక్స్ డెలివరీ టు ద ఇంజన్. అంటే ఈ థ్రోటల్ వాల్యూ ఏం చేస్తుందంటే మనకు ఇంజన్ లోపల ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ అయ్యి ఇంజన్ లోపలికి పంపిస్తుంది అనమాట. ఇది ఏంటంటే థ్రోటల్ వాల్యూ ఏం పని చేస్తుంది, ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ చేసి ఇంజన్ లోపలికి అయితే పంపిస్తుంది అనమాట. చోక్ వాల్యూ అంటే ఏంది రిస్ట్రిక్ట్ ఎయిర్ ఫ్లో త్రై ఇంచూరిచ్ ఫ్యూయల్ మిక్స్డ్ డ్యూరింగ్ ద కోల్డ్ స్టేట్స్. అంటే మనకు ఇదేం పని చేస్తుంది అంటే రిస్ట్రిక్ట్ అంటే ఎంత పంపించాలి, ఎయిర్ ఫ్లో ఎంత పంపించాలి అనేది ఏంటంటే వెంచూరీ అంటే ఏం పని చేస్తుంది అంటే వెంచూరీ అంటే ఏంటి అంటే క్రియేటెడ్ ఏ వాక్యూమ్ టు ద డ్రా ఫ్యూయల్ ఇన్ టు ద ఎయిర్ స్ట్రీమ్. అంటే వెంచూర్ అనేది ఇది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నిడిల్ వాల్ అంటే ఏంటంటే కంట్రోల్ ద ఫ్యూయల్ ఫ్లో ఫ్రమ్ ద ఫ్లాట్ చాంబర్. అంటే ఈ నిడిల్ వాల్ అనేది ఫ్యూయల్ అనేది కంట్రోల్ చేసుకుంటా ఉంటది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జెట్ డిస్పాచర్ ఫ్లో ఇన్ టు ద ఎయిర్ స్ట్రీమ్. అంటే ఫ్యూయల్ అనేది డిస్పాచ్ చేస్తుంది అనమాట. డిస్పాచ్ అనేది మనకు ఇంజిన్ లోపలికి ఎంత పంపించాలి అనే దాన్ని జెట్ అనేది మనకు చూపిస్తుంది అనమాట, ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేసి హౌ ఇట్ వర్క్. అంటే కార్బోరేటర్ ఎట్లా పనిచేస్తుంది అనే దాని గురించి మనం వెళ్ళిపోదాం, ఓకేనా గైస్. ఇప్పుడు ఏంటంటే మనకు ఎయిర్ ఇంటేక్ అంటే ఏంటి. ఎయిర్ ఇంటేక్ అంటే ఎయిర్ ఎంటర్ త్రూ ద ఎయిర్ ఫిల్టర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేది వెంచూరీ ఎఫెక్ట్ ఏంటంటే ద అరో వెంచూరీ క్రియేటెడ్ లో ప్రెషర్ ఇన్ ద డ్రాయింగ్ ది ఫ్యూయల్ ఫ్రమ్ ద ఫ్లాట్ చాంబర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేది మిక్సింగ్ అంటే ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్సింగ్ ఇన్ ద ప్రెషర్ ప్రొపటేషన్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేది థ్రోటల్ కంట్రోల్, ఓకేనా. ద థ్రోటల్ వాల్యూ ఆఫ్ అడ్జస్ట్ ద మిక్సింగ్ బై బేస్డ్ ఆన్ ద ఇంజన్ డిమాండ్, ఓకేనా. ఈ విధంగా అయితే పనిచేస్తాను అనమాట గైస్. ఇప్పుడు ఏంటంటే థ్రోటల్ వాల్యూ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్రోటల్ వాల్యూ, ఓకేనా. ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ చేసి ఇంజన్ కి అయితే పంపిస్తుంది. ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ చేస్తేనే మనకైతే ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ చేసి పంపించినప్పుడే మనకైతే ఏంటిది కార్బోరేటర్ ఎందుకు ఎయిర్ ఫ్యూయల్ ఎందుకు పంపించాలి అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఎయిర్ ఫ్యూయల్ పంపిస్తేనే మనకు మైలేజ్ వస్తుంది. అంటే ఫ్యూయల్ నీకు 5.5 వచ్చింది, ఫ్యూయల్ 0.5, ఎయిర్ 0.10, ఓకే. ఈ విధంగా పంపిస్తే అప్పుడు ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్స్ అయ్యి మనకు 15 పాయింట్ వస్తుంది. ఇప్పుడు 0.15 వస్తుంది. అప్పుడు మిక్స్ అయిన తర్వాత మనకైతే మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అంటే ఫ్యూయల్ అనేది చాలా తక్కువ పంపిస్తుంది, ఎయిర్ అనేది కొంచెం ఎక్కువ పంపిస్తుంది. అది మిక్స్ అయిన తర్వాత మనకు బర్న్ అవుతుంది అనమాట ఇంజిన్ పోయి, అప్పుడు మనకు మైలేజ్ అనేది ఇస్తుంది అనమాట, ఓకేనా గైస్.
ఇది మన ఇన్ఫర్మేషన్ అయితే కార్బొరేటర్ ఎట్లా పనిచేసేది దాని పార్ట్స్ ఏంది అసలు అనే దాని గురించి చెప్పిపోయినా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.